వెల్కమ్ టు మై ఛానల్ పొన్ని వ్లాగ్స్. ఈరోజు జొన్న ఇడ్లీ తయారీ విధానం చూద్దాం. ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. జొన్న ఇడ్లీ హెల్దీ రెసిపీ, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, డయాబెటిక్ వాళ్ళకి అందరికీ పనికొస్తుంది. దానికోసం 1 కప్ ఆఫ్ మినపప్పు తీసుకోవాలి. ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు జొన్నలు తీసుకోవాలి. 2 కప్పులు జొన్నలు తీసుకొని బాగా కడిగి వాష్ చేసి 8 అవర్స్ నానబెట్టాలి. ఫస్ట్ మినపప్పు నానిపోయిందండి. ఇప్పుడు ఈ మినపప్పుని మనం మెత్తగా ఇడ్లీ పిండి పట్టుకోవాలి. నేను కొంచెం పప్పు వేసా కాబట్టి మిక్సీలో వేసేస్తున్నాను. అదే కానీ కొంచెం ఎక్కువ ఉంటే గ్రైండర్ అయితే బెస్ట్. మెత్తగా ఇడ్లీ పిండిని మినపప్పుని మెత్తగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు జొన్న పిండిని మిక్సీలో వేసుకొని కొంచెము గరుగ్గా పట్టుకుందాము. ఇప్పుడు జొన్నలు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు అవి వేసుకొని కొంచెం గరుగ్గా రుబ్బుకుందాం. వేసుకున్నాక మనం రఫ్గా పట్టుకోవాలి. చూసండి, ఇట్లా కొంచెం రఫ్గా చూపిస్తాను మీకు. రఫ్గా పట్టుకోవాలి. మనం కొంచెం రవ్వగా పట్టుకుంటే మనకి ఇడ్లీలు బాగా వస్తాయి. ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 8 అవర్స్ ఫర్మెంటేషన్ చేయాలి. బాగా పులవాలి. పులిస్తేనే అందులో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో అప్పుడే మనకి హెల్త్కి కూడా మంచిది. సో దీన్ని ఇలా పెట్టేసేసి ఓవర్ నైట్ మనము అలా బయటే ఉంచేసేయాలి. సోక్ చేసుకోవాలి. బాగా ఆ ఇడ్లీ పిండిని ఆ జొన్న పిండిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇడ్లీ పిండి మినప్పిండిని జొన్న పిండిని ఇట్లా బాగా చేతితో మిక్స్ చేసేసుకొని రాత్రి అంతా వదిలేయాలి. మంచిగా ఫర్మెంటేషన్ అయిపోతుంది. అప్పుడు ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. ఆ పులిస్తేనే ఇడ్లీకి రుచి వస్తుంది అన్నమాట. సరే, మంచిగా ఇట్లా పెట్టేసేసి ఓవర్ నైట్ వదిలేసేయాలి. మినిమం 8 to 9 అవర్స్, 10 అవర్స్ కనుక ఫర్మెంటేషన్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. పెట్టుకున్నాం కదా, పిండి ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి. లైట్గా సాల్ట్ మీకు ఎలా తగ్గట్టు దాన్ని బట్టి సాల్ట్ వేసుకుని, నేను చాలా తక్కువ సాల్ట్ వేసాను. సాల్ట్ కూడా మనకు బరువు పెరగడానికి ఒకటి కారణం అనమాట. సో నేను అందుకే తక్కువ సాల్ట్ వేసాను. సో ఇట్లా ఇడ్లీలు వేసేసుకోవడమే. ఇట్లా మనం కొంచెం గ్రీస్ చేసుకోవచ్చు, గీతో లేకపోతే నూనెతో. నేనైతే కొంచెం గీతో గ్రీస్ చేస్తున్నాను. 2 విధాలుగా, నార్మల్గా కూడా ఇందాక నేను నార్మల్గా వేసాను కదా, ఇప్పుడు ఏంటంటే నెయ్యి గ్రీస్ చేసుకొని కొంచెం వేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, డయాబెటిక్ వాళ్ళకి, ఎవరికైనా మంచిదే హెల్దీ ఫుడ్. జొన్న ఇడ్లీ ఇలా పెట్టేసుకొని ఇలా మనం ఇడ్లీ కుక్కర్లో ఆల్రెడీ వాటర్ వేడెక్కిపోయింది. సో మనం పెట్టేసుకోవాలి. సో 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంటే కుక్ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ మీరు స్లోలో పెట్టుకుంటే చాలు. సాంబార్ కూడా రెడీ చేసేసాను. జొన్న ఇడ్లీలోకి సాంబార్ కూడా బాగుంటుంది. లేకపోతే మీకు ఇష్టమైన చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఉడికిపోయినాయి ఇడ్లీలు. మనకి ఇడ్లీ ఉడికిందో లేదో చూడాలి అంటే ఇట్లా స్పూన్ పెడితే మనకి ఇక్కడ ఏం అంటుకోకూడదు అనమాట. అప్పుడు ఉడికిపోయినట్టే. తీసేసుకుందాం. చూడండి ఇడ్లీ మనకి ఎంత మంచిగా వచ్చిందో, ఎంత మంచిగా ఉడికిందో. సో ఇదన్నమాట. సాంబార్తో సర్వ్ చేసుకోవచ్చు. గీ ఇష్టం ఉన్న వాళ్ళు లైట్గా, నేను ఆవు నెయ్యి వాడుతున్నానండి. ఆవు నెయ్యి అయితే మనకి హెల్త్కి మంచిది. బఫెల్లోకి అయితే కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఆవు నెయ్యి అయితే మనం తినచ్చు. ఇది మేము ఇంట్లో చేసుకున్న మునగాకు కారప్పొడి అండి. మునగాకుతో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో అది కూడా కొంచెం